సోమశిల ప్రాజెక్టులో సాగునీరు తక్కువ ఉన్నందున కలువై మండలంలో వరి పంట సాగు చేయవద్దని కలువై సబ్ డివిజన్ డిఈ సురేష్ తెలిపారు. ఐఏబీ సమావేశంలో సోమశిల దక్షిణ కాలువలకు ఎటువంటి నీటి కేటాయింపులు జరగనందున కాలువ కింద సాగు చేసే రైతులు నారుమళ్లు పోయవద్దన్నారు. చెరువుల్లో ఉన్న నీరు తాగునీటి అవసరాల కోసమేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ మహేష్, వారి సిబ్బంది పాల్గొన్నారు. 14 నవంబర్న జిల్లా పరిషత్ ఆఫీసులో సాగునీటి సమావేశం జరిగింది. దాని సమావేశంలో సోమశిల ప్రాజెక్టు పరిధిలో మనం నీటి కేటాయింపులు చేశారు. ఆ చేసినటువంటి కేటాయింపులో మనకు దక్షిణ కాలువ పరిధిలో మనకు ఎటువంటి నీటి కేటాయింపులు జరగలేదు. సాగునీటికి ఇచ్చారు. మన ఓన్లీ తాగునీటి అవసరాలకు మాత్రమే మనం ఈసారి 0.45 TMCని మనకి అలొకేట్ చేశారు. అది కూడా మనకి సమ్మర్ని దృష్టిలో పెట్టుకొని జనవరి నుంచి మనకి అవసరాలు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ విజ్ఞప్తి చేసేది ఎవరు కూడా ఏ రైతు కూడా నారులో వేసుకోవడం తర్వాత వస్తాయనే డ్యామ్ నుంచి నీళ్ళు వస్తాయనే ఉద్దేశంతో ఎవరు కూడా మరి రైతులు ఇటువంటి పైరుని వేసుకోకూడదని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ఎవరైనా కూడా ఈ సమాచారాన్ని అందరూ జ్ఞాపకం పెట్టుకొని ఏ రైతు కూడా సాగు చేయవద్దు మనము. అలాగే మన ఈ కలువాయి చెరువులో ఉన్నటువంటి నీరు ఏదైతే ఉంటే ఇప్పుడు ప్రజెంట్ నిల్వ ఉంది కదా, ఆ నీళ్లు కూడా మనకి ఆ చెరువు పరిధిలో కూడా రైతులు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈ నిల్వ ఉన్న నీటిని కూడా మనకి ఓన్లీ తాగునీటి సరఫరాకు మాత్రమే ఖచ్చితంగా ఆ నీళ్ళని వాడుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడున్న నీళ్ళు ఉన్నాయి, దాని ప్రకారంగా వేసుకుంటున్నారు. కొంతమంది వేసుకోవడం జరుగుతుంది. వాళ్ళందరికీ చెప్పడం ఏంటంటే ఎవరు కూడా ఇప్పుడున్న పరిస్థితులు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఆపేసుకొని ఫర్దర్గా ఎందుకంటే మరి ఆ విధంగా తాగునీటి అవసరాలు నిర్ణయించారు కాబట్టి ఎవరు కూడా పంటలు వేసుకోకపోవడం మంచిది. ఎందుకంటే రైతులు నష్టపోవడం అది అంత మంచిది కాదు. ఎందుకంటే కలెక్టర్ గారు కూడా మన వీడియో కాన్ఫరెన్స్లో తెలియజేశారు. ఎవరు కూడా ఏ రైతు కూడా రేపు రోడ్డు ఎక్కితే మాత్రం మరి చాలా ఇబ్బంది పడతాం. అందరికీ తెలియజేయండి, ఈ విషయాలన్నీ కూడా అందరికీ తెలియజేయండి. మేము కూడా ఈ విషయాలన్నీ అన్ని సచివాలయం అందరికి నోటీసులు కూడా మరి అంటించడం జరుగుతుంది. అందరూ కూడా రైతులందరూ కూడా మరి ఈ విషయాలందరూ కూడా తెలుసుకోవాలి. ನಾವು స్వాగత శుభాకాంక్షలు. దశాబ్దాల మత్స్యకారుల కళ సాకారం చేసేందుకు పులికాట్ సరస్సు ముఖద్వారాల పూడికతీత పనులకు శంకుస్థాపన మరియు సూలూరుపేట నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ కాళకీ నదిపై బ్రిడ్జి నిర్మాణమునకు శంకుస్థాపన చేయు కార్యక్రమానికి నవంబర్ 21 మంగళవారం విచ్చేయిచున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. మత్స్యకార సోదర సోదరీమణులు, ప్రజలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి జయప్రదం చేయ ప్రార్థన. ఇట్లు మీ కిలివేటి సంజీవయ్య, శాసనసభ్యులు, సూలూరుపేట.